హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాధాస్ రవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే కందిపప్పు అండి. కందిపప్పు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము కందిపప్పు పచ్చడి చేయడం జరిగింది. రెసిపీ ముందుగా తయారీ విధానం తెలుసుకుందాం. తర్వాత దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, కందిపప్పు అన్నీ కూడా తగినంత సంపాలలో తీసుకుని పచ్చడి చేసుకుని తర్వాత తాలింపు చేసుకోవాలండి. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ. సో నిమ్మకాయ లాస్ట్లో వేయాలి. సో ముందుగానే చింతపండు కొంచెం తగ్గించి వేసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కందిపప్పు పచ్చడి అనేది. సో మ్యాక్సిమం ఒక అరబద్ద వరకు పిండుకోండి, సరిపోతుంది. సో తయారీ విధానం ఇదండి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కందిపప్పులో మెయిన్లీ ప్రోటీను, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఇండియాలో ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో చాలా ఒబెసిటీ, చాలా లావుగా, ఊబకాయం వల్ల ఇబ్బంది పడుతున్నారండి. ఎన్నో డైట్లు ఫాలో అవుతున్నారు. ఎంతోమంది చెప్పిన విధంగా డైట్లు కానీ ఎక్సర్సైజులు కానీ చాలా చాలా చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే హెల్దీగా తీసుకుంటున్నారు, కొంతమంది హెల్దీగా తీసుకోవట్లేదండి. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మనకి ఇంట్లో దొరికే వాటితోనే మంచి హెల్దీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అందులో మెయిన్గా అండి కందిపప్పు అండి. కందిపప్పు వల్ల బరువు పెరుగుతారు, గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పి చాలామందికి అపోహలు ఉంటాయి. అట్లేం కాదండి. కందిపప్పుతో తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. కందిపప్పులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు కొలెస్ట్రాల్ని తగ్గించే కూడా ఫ్యాటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ప్రోటీను మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు కాబట్టి మనం ఖచ్చితంగా మన బాడీలోకి ఫైబర్ని పంపిస్తే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. సో దానివల్ల మనకు ఆకలి కూడా చాలా తక్కువగా వేస్తుంది. సో తక్కువ తింటాం. అందువల్ల కంపల్సరీ మీ డైట్లో కందిపప్పుని యాడ్ చేసుకోండి. సో కందిపప్పుని ముద్దపప్పుగా అండ్ కంది పచ్చడిగా, కందిపొడిగా రకరకాలుగా యూజ్ చేస్తారు. మీకు నచ్చిన విధంగా ఈ కందిపప్పుని అనేది యూజ్ చేసుకుని హెల్దీగా అండ్ ఈజీగా, క్విక్గా మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి. సో మాకు తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలు అయితే చెప్పాము మీతో. మీకేమైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తున్నా.